ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెరుగుతోంది. అందుకు పిఠాపురం కేంద్రంగా మారుతోంది. పిఠాపురంలో ఇప్పుడు మత్స్యకారులు రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావాల్సిందే అని పట్టుబడుతున్నారు. కాలుష్య పరిశ్రమలన్నింటినీ నిలిపివేస్తాం అంటూ ఎన్నికల నాడు ఇచ్చిన హామీ అమలు చేయాలంటూ మత్స్యకారులు కోరుతున్నారు. దాంతో ఇప్పుడు పిఠాపురంలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఉన్న తీర ప్రాంతం అంతా అలజడి రేకుతోంది. ఆందోళనల పర్వం నడుస్తోంది. ఒక్క గ్రామంలో ఉప్పాడలో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇప్పుడు పలు గ్రామాలని తాకుతోంది. నిన్న ఒక్కరోజు ఉప్పాడలో ఈ ఆందోళనలు మొదలైతే ఈరోజు మూలపేట, పొన్నాడ, కోనపాపేట ఇలా పలు గ్రామాల్లో ఎక్కడికక్కడ మత్స్యకారులు రోడ్ల మీద తిష్టవేశారు. రోడ్డు మీద బైఠాయించి రాకపోకలన్నింటినీ అడ్డుకున్నారు. దీంతో కాకినాడ తుని మధ్యలో ఉన్నటువంటి బీచ్ రోడ్డు ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయింది. అనేక చోట్ల మత్స్యకారులంతా రోడ్ల మీద వంట వార్పు కార్యకలాపాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రధానంగా దివీస్, అరబిందో లాంటి ఫార్మా కంపెనీల కారణంగా వాటి నుంచి వస్తున్నటువంటి కాలుష్యం మూలంగా మత్స్య సంపద పూర్తిగా నాశనం అయిపోతుంది. వేటకు వెళ్ళిన ఒట్టి చేతులతో వెనక్కి రావాల్సి వస్తుంది. దాంతో మత్స్యకారుల మనుగడకే ముప్పు ఏర్పడింది అన్నది ఆందోళనకారుల ఆవేదన. ఈ సమస్య పరిష్కారానికి తాను బాధ్యత తీసుకుంటాను అంటూ 2024 ఎన్నికల నాడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కానీ ఏడాదిన్నరగా ఆయన హామీ అమలుకు పూనుకోకపోవడంతో, కనీసం ఆ సమస్య పరిష్కారానికి ఆయన చొరవ చూపిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో ఇప్పుడు మత్స్యకారులు రోడ్డెక్కి నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఈ నిరసనలో పవన్ కళ్యాణ్ రావాలి, మా గోడు వినాలి, మా సమస్య పరిష్కరించాలి అన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ వచ్చారు, ఏఎస్పీ వచ్చారు, ఆర్డీఓ వచ్చారు, ఆందోళనకారులతో చర్చలు జరిపారు, కొన్ని హామీలు ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు ఎవరు సంతృప్తి చెందుతున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం దిగి రావాల్సిందే, ఉప ముఖ్యమంత్రి మా దగ్గరికి రావాల్సిందే, ఆయన ఇచ్చిన హామీని అమలుకు పూనుకోవాల్సిందే అన్నది ఇప్పుడు మత్స్యకారులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశం. దీని మీద పవన్ కళ్యాణ్ మళ్ళా గొల్లాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. తన సొంత నియోజకవర్గంలోనే వేలాది మంది రోడ్డెక్కి ఆందోళనల పర్వం నడుపుతున్నటువంటి తరుణంలో ఉప ముఖ్యమంత్రి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఒకవైపు ఆయన ఆరోగ్యం బాలేదని, వైరల్ ఫీవర్తో ఆయన సతమతమవుతున్నారని డీసీఎం ఆఫీస్ వెల్లడించింది. ఆయన జ్వరంతో ఉన్నప్పటికీ అసెంబ్లీకి హాజరవుతూ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ వర్క్లో బిజీగా సాగుతూ మా సమస్యలు పట్టించుకోవడానికి తీరిక లేదా అన్నది ఆందోళనకారుల మాట. దీంతో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏం చేయాలన్న దాని మీద తీవ్రంగా మళ్ళా గొల్లాలు పడుతున్నారు. ఇప్పటికే డీసీఎం ఆఫీస్ నుంచి పలు దఫాలు జిల్లా యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నారు. జిల్లా కలెక్టర్ని పురమాయించి ఆందోళనకారిని నచ్చజెప్పే ప్రయత్నానికి చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నానికి ఆందోళనకారులు దిగొస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2 రోజులు దాటిపోతున్నటువంటి ఆందోళనతో మొత్తం మండలం యావత్తు స్తంభించిపోవడంతో మత్స్యకారుల ఉద్యమ సెగ చాలా తీవ్రంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది మరొక 2 రోజుల పాటు జాప్యం జరిగితే మరికొన్ని మండలాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది అనే అభిప్రాయం వినిపిస్తోంది. తుని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న తొండంగి మండలంలో ఉన్న మత్స్యకారులు కూడా ఇప్పటికే ఈ అంశం మీద కదిలేదానికి పూనుకుంటున్నారు. కాకినాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఈ అంశాన్ని, కాలుష్యం కారణంగా సముద్రంలో చేపల వేట పడిపోతున్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించేదానికి ముందుకు వచ్చే ఆలోచనతో ఉన్నారు. దీంతో మొత్తం తీర ప్రాంతం అంతా మత్స్యకారుల్లో అలజడి రేపేలా ఉన్న పిఠాపురం ఉద్యమం చాలా దిశలో చాలా దూరంగా సాగేలా మారుతోంది. మరి దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, ఏ రీతిన బ్రేక్ వేస్తారు, ఎట్టా ఆందోళనకారికి నచ్చజెప్తారన్నది చాలా కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ విషయంపై ఇప్పుడు ఆందోళన సాగుతున్నటువంటి తరుణంలో ఆయనకి ఇది ప్రతిష్టకు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతోంది. పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తున్నామని చెప్తున్నటువంటి మాటలు ఈ ఆందోళనతో ఏమవుతాయో అన్నటువంటి కలవరం జనసేన క్యాంపులో మొదలైపోయింది.